Hello everyone, welcome back to M.Malla Commerce Academy YouTube channel. నేను మీ డాక్టర్ M.Malla Reddy, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు M.Malla కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో కామర్స్ JLDL సిలబస్లోని రెండవ సబ్జెక్ట్ అయినటువంటి ఫైనాన్షియల్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ నుండి రేషియో అనాలిసిస్ అనే టాపిక్లోని ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్ ఏంటనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక వీడియో ఎండింగ్లో ఫైనాన్షియల్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ సంబంధించి మీరు ఏ బుక్ చదవాలనేది కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది, కాబట్టి చివరి వరకు చూడండి. సో అదేవిధంగా ఇదివరకే ఈ కామర్స్ JLDL సిలబస్ సంబంధించిన 6 సబ్జెక్టులకు సంబంధించిన కంప్లీట్ బిడ్ బ్యాంక్ను ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను. వాటికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వాటిని కూడా చూడండి. సో మరి ఈ సిలబస్ అంటే రేషియో అనాలిసిస్ అనేది మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనే పార్ట్ నుండి కవర్ చేయడం జరిగింది. ఇది 9th టాపిక్ అనేది. ఇక ఒక 3 టాపిక్స్ అయితే ఈ సబ్జెక్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ రేషియో అనాలిసిస్ నుండి మనకు 4 to 5 బిట్స్ వరకు రావడానికి అవకాశం ఉంది. అంటే ఫైనాన్షియల్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ పార్ట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటని అడిగితే రేషియో అనాలిసిస్గా చెప్పవచ్చు. కాబట్టి దీని నుండి ఎక్కువ సంఖ్యలో బిట్స్ రావడానికి మనకు అవకాశం ఉంది. సో కాబట్టి ఈ ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్ చూడండి. ఇక అయితే నాకు టైం లేకపోవడం వల్ల డ్యూ టు బిజీ షెడ్యూల్ నేను పీపీటీ తయారు చేయలేకుండా నేను ఓన్ హ్యాండ్ రైటింగ్తో తయారు చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇది మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇక మనం రౌండప్ ఏదైతే చేసామో కరెక్ట్ ఆప్షన్ మనం ట్రీట్ చేయాలి. సో కాబట్టి ఇక ఇంపార్టెంట్ బిట్స్ ఏంటని మనం చూద్దాం. సో కమింగ్ టు ఫస్ట్ వన్, an expression of the quantitative relationship between two numbers is called A. ratio, B. trend, C. Relation, D. none of the above. So it is clear that an expression of the quantitative relationship between two numbers is called as ratio. Kabatti option A is the correct one. So రెండు సంఖ్యల మధ్య లేదా రెండు అంకెల మధ్య సంబంధాన్ని తెలియజేసే ఫిగర్ని మనం రేషియో నిష్పత్తిగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, uses of ratio analysis to management include A. helps in decision making, B. helps in financial forecasting and planning, C. helps in coordination, D. all of the above. So the correct answer is D. all of the above. సో ఈ రేషియో అనాలిసిస్ అనేది మేనేజ్మెంట్కి డెసిషన్ మేకింగ్లో, తర్వాత ఫైనాన్షియల్ ఫోర్కాస్టింగ్ అండ్ ప్లానింగ్లో, తర్వాత కోఆర్డినేషన్లో కూడా, ఇంకా అదర్ యాక్టివిటీస్లో కూడా ఈ రేషియో అనాలిసిస్ అనేది హెల్ప్ చేస్తుంది. కాబట్టి D. all of the above is the correct one. Next one, types of classification of ratios includes. So ratios can be broadly divided into 3 broad categories. ఆ broad categories ఏంటంటే A. traditional classification, B. functional classification, C. significance ratios, D. all of the above. కాబట్టి ratios can be broadly divided into 3 categories. Number 1, traditional classification, B. ఫంక్షనల్ క్లాసిఫికేషన్, సి సిగ్నిఫికెన్స్ రేషియోస్. ఈ విధంగా మనం వాటి యొక్క నేచర్ని బట్టి ఈ బ్రాడ్ క్లాసిఫికేషన్లో మనం డివైడ్ చేయొచ్చు. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద ఎబిలిటీ ఆఫ్ ది కన్సర్న్ టు మీట్ ఇట్స్ కరెంట్ ఆబ్లిగేషన్స్ ఆర్ లయబిలిటీస్ ఈజ్ నోన్ యాజ్. ఆప్షన్ ఏ లిక్విడిటీ, బి సాల్వెన్సీ, సి ప్రాఫిటబిలిటీ, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ ద షార్ట్ టర్మ్ పేయింగ్ కెపాసిటీ ఆఫ్ ది ఆర్గనైజేషన్ to meet its current obligations is known as liquidity. So liquidity in manam short term repaying capacity of the organization is called as liquidity. అంటే కరెంట్ లయబిలిటీస్ని రిపేమెంట్ చేసే కెపాసిటీని మనం లిక్విడిటీగా మనం చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లిక్విడిటీ రేషియో. సో మనకు లిక్విడిటీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిక్విడిటీ రేషియోస్ ఉన్నాయి. ఇందులో కానిది ఏందని అడుగుతున్నాడు. లెట్ us look at ఆప్షన్ ఏ కరెంట్ రేషియో, B. liquid ratio, C. stock turnover ratio, D. absolute liquid ratio. సో ఇక్కడ మన కరెంట్ రేషియో, లిక్విడ్ రేషియో, అబ్సల్యూట్ లిక్విడ్ రేషియో, ఈ మూడు కూడా మనం లిక్విడిటీ రేషియోస్గా మనం చెప్పవచ్చు. మరి లిక్విడిటీ రేషియో కాంది ఏంటంటే స్టాక్ టర్నోవర్ రేషియో. స్టాక్ టర్నోవర్ రేషియో ఈజ్ కాల్డ్ యాజ్ యాక్టివిటీ రేషియో ఆర్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ టర్నోవర్ రేషియో అని పిలుస్తాం మనం. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, which of the following ratios is called as working capital ratio? So A. debt equity ratio, B. current ratio, C. liquid ratio, D. absolute liquid ratio. So the correct answer is B. current ratio. What is current ratio?
ద రిలేషన్షిప్ బిట్వీన్ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్ ఈజ్ కాల్డ్ యాజ్ కరెంట్ రేషియో. సో ఈ కరెంట్ రేషియో అనేది మొత్తం కరెంట్ అసెట్స్ ఎంత ఉన్నాయి, కరెంట్ లయబిలిటీస్ ఎంత ఉన్నాయి అనే దానికి రిలేషన్షిప్ చెప్తుంది, కాబట్టి దీన్ని కరెంట్ రేషియో అంటారు. ఈ కరెంట్ అసెట్స్కి కరెంట్ లయబిలిటీస్కి డిఫరెన్స్ మనం వర్కింగ్ క్యాపిటల్ అంటాం, కాబట్టి ఈ కరెంట్ రేషియోను వర్కింగ్ క్యాపిటల్ రేషియో అని కూడా మనం పిలుస్తాం. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. సెవెంత్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషియోస్ ఈజ్ కాల్డ్ యాజ్ యాసిడ్ టెస్ట్ ఆర్ క్విక్ రేషియో. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ రేషియో ఇది. సో యాసిడ్ టెస్ట్ ఆర్ క్విక్ రేషియో అని దేన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ లిక్విడ్ రేషియో, బి అబ్సల్యూట్ లిక్విడ్ రేషియో, సి కరెంట్ రేషియో, డి క్యాష్ పొజిషన్ రేషియో. సో ఇక్కడ యాసిడ్ టెస్ట్ ఆర్ క్విక్ రేషియో అని మనం లిక్విడ్ రేషియో అని పిలుస్తాం. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అబ్సల్యూట్ లిక్విడ్ రేషియోనే యాసిడ్ టెస్ట్ అనుకుంటారు, కానీ కాదు, లిక్విడ్ రేషియోని మనం యాసిడ్ టెస్ట్ ఆర్ క్విక్ రేషియో అని మనం పిలుస్తాం. నెక్స్ట్ వన్, ఎయిత్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ అండ్ చూస్ కరెక్ట్ ఐడియల్ రేషియో. మనకు రూల్ ఆఫ్ థంబ్ ఉంటుంది ప్రతి రేషియోకి, అంటే అది అక్యురేట్ కాకపోవచ్చు, బట్ మనం రూల్ ఆఫ్ థంబ్ అనేది కూడా మనం పాటిస్తాం ప్రతి రేషియోకి. సో ఇక్కడ కొన్నిటికి ఐడియల్ రేషియోస్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఏ కరెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ 2:1, అంటే 2 కరెంట్ అసెట్స్ ఉండాలి, 1 కరెంట్ లయబిలిటీస్ ఉంటేనే అది ఐడియల్ రేషియోగా చెప్తాం మనం. బి లిక్విడ్ రేషియో. లిక్విడ్ రేషియో ఎలా ఉండాలంటే కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీ ఈక్వల్గా 1:1గా ఉండాలి. ఎందుకంటే లిక్విడ్ రేషియో అంటే మనకి వేటిని అయితే సెక్యూరిటీని తొందరగా క్యాష్లో కన్వర్ట్ చేస్తామో వాటిని లిక్విడ్ రేషియో లేదా క్విక్ రేషియో అంటారు. లిక్విడ్ అసెట్స్గా వాటిని పిలుస్తారు. అవి ఉన్నట్లయితే మనం 1% అసెట్స్తోని 1% లయబిలిటీస్ను మనం పేమెంట్ చేయొచ్చు అనమాట. సో సి అబ్సల్యూట్ లిక్విడ్ రేషియో. అబ్సల్యూట్ లిక్విడ్ రేషియో అంటే ఇక ప్యూర్ క్యాష్ అనమాట, ఇక క్విక్లీగా క్యాష్ కన్వర్ట్ చేసేటి క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ని మనం అబ్సల్యూట్ లిక్విడ్ అసెట్స్ అంటారు. సో అది 1:2 ఉండొచ్చు. కాబట్టి ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబవ్ ఇస్ ద కరెక్ట్. కాబట్టి వీటిని కూడా గుర్తుపెట్టుకోండి. కరెంట్ రేషియో ఐడియల్ రేషియో ఇస్ 2:1, లిక్విడ్ రేషియో ఐడియల్ రేషియో ఇస్ 1:1, అబ్సల్యూట్ లిక్విడ్ రేషియో ఐడియల్ రేషియో ఇస్ 1:2. అంటే 1 అబ్సల్యూట్ లిక్విడ్ అసెట్స్తోని మనకు 2 కరెంట్ లయబిలిటీస్ రేషియోని కూడా మనం క్లియర్ చేయొచ్చు అని అర్థం. సో 1:2. సో డి ఆల్ ఆఫ్ ది అబవ్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ నైన్త్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఫార్ములే అండ్ చూస్ కరెక్ట్ ఫార్ములా. సో ఇక్కడ డిఫరెంట్ ఫార్ములాస్ ఇచ్చారు. ఏ కరెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్, దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. బి లిక్విడ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు క్విక్ ఆర్ లిక్విడ్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. మరి క్విక్ ఆర్ లిక్విడ్ అసెట్స్ ఏంటనేది మనం చూద్దాం. అంటే టోటల్ కరెంట్ అసెట్స్ నుండి స్టాక్ని కానీ తర్వాత ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ కానీ డిడక్ట్ చేయగా వచ్చిన వాటిని మనం క్విక్ ఆర్ లిక్విడ్ అసెట్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ సి అనేది అబ్సల్యూట్ లిక్విడ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు అబ్సల్యూట్ లిక్విడ్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. మరి వాట్ ఆర్ ద అబ్సల్యూట్ లిక్విడ్ అసెట్స్? వన్ ఈజ్ క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్ అండ్ కన్వర్టబుల్ సెక్యూరిటీస్ ఆర్ షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్ని కలిపి మనం అబ్సల్యూట్ లిక్విడ్ అసెట్స్ అని పిలుస్తాం. సో డి ఆల్ ఆఫ్ ది అబవ్. సో ఇక్కడ ఇచ్చిన 3 ఫార్ములాస్ కూడా మీకు ఈ ఫార్ములా కూడా చదివినట్టుగా ఉపయోగపడతాయి. మీరు ఒకవేళ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించి ప్రాబ్లంను ఫైండ్ అవుట్ చేయొచ్చు, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబవ్ ఆర్ కరెక్ట్ ఫార్ములాస్. మరి ఇవి ఈ 3 కూడా ఫార్ములాస్ ఏంటంటే లిక్విడిటీ రేషియోస్కి రిలేటెడ్ సంబంధించిన ఈ 3 ఫార్ములాస్ కూడా చూడండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషియో ఈజ్ కాల్డ్ యాజ్ క్రూడ్ రేషియో. సో క్రూడ్ రేషియో అని దేన్ని పిలుస్తారు? ఏ లిక్విడ్ రేషియో, బి కరెంట్ రేషియో, సి అబ్సల్యూట్ లిక్విడ్ రేషియో, డి నన్ ఆఫ్ ది అబవ్. సో బి క్రూడ్ రేషియో, కరెంట్ రేషియోని మనం క్రూడ్ రేషియో అని పిలుస్తాం. ఎందుకంటే ఈ కరెంట్ అసెట్స్ నుండి కరెంట్ రేషియో ఏంటి, వర్కింగ్ క్యాపిటల్ సంబంధించి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ కరెంట్ రేషియోని క్రూడ్ రేషియో లేదా ఎంతైతే కరెంట్ అసెట్స్ ఈ కరెంట్ లయబిలిటీస్ని క్లియర్ చేయడానికి అవైలబుల్ ఉన్నాయి అనేది ఇది తెలియజేస్తుంది, కాబట్టి దీన్ని క్రూడ్ రేషియో అని దీన్ని పిలుస్తారు. నెక్స్ట్ వన్, అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం మనం తీసుకున్నాం రేషియో క్యాలిక్యులేషన్కి. ఇక చూద్దాం ప్రాబ్లం. గివెన్ బిల్స్ రిసీవబుల్ 70,000, సన్రీ డేటాస్ 90,000, బ్యాంక్ బ్యాలెన్స్ 45,000, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ 25,000, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ 5,000, స్టాక్ 30,000. సో దీస్ ఆర్ ది కరెంట్ అసెట్స్. బిల్స్ పేయబుల్ 60,000, సన్రీ క్రెడిటార్స్ 70,000, బ్యాంక్ ఓడి 30,000, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ 5,000. సో ఇక్కడ క్రింద ఇచ్చిన వాటిని కూడా వాటిని కరెంట్ లయబిలిటీస్ అంటాం. వాట్ ఈస్ ద కరెంట్ రేషియో? సో అకార్డింగ్ టు ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ది ప్రాబ్లం, సో లెట్ us క్యాలిక్యులేట్ ది కరెంట్ రేషియో. మన కరెంట్ రేషియో ఎంత అని అడుగుతున్నాడు.
సో సొల్యూషన్ కూడా చూడండి, ఇక్కడ సొల్యూషన్ కూడా క్లియర్గా మనం మెన్షన్ చేసాం. ఇక కరెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? కరెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. మనకు ప్రాబ్లంలో క్లియర్గా కరెంట్ అసెట్స్ ఇచ్చాడు. కరెంట్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు బిల్స్ రిసీవబుల్ 70,000, సన్రీ డేటాస్ 90,000 ప్లస్ బ్యాంక్ బ్యాలెన్స్ 45,000, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ 25,000. ఇక నెక్స్ట్ వన్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ కూడా కరెంట్ అసెట్ తీసుకుంటాం 5,000, స్టాక్ కూడా కరెంట్ అసెట్ 30,000. టోటల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు 2,65,000. వీ నీడ్ టు ఫైండ్ అవుట్ టోటల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ లయబిలిటీస్ ఆల్సో. సో ఇక్కడ ఇచ్చిన ఫిగర్స్ని యాడ్ చేయండి. కరెంట్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు బిల్స్ పేయబుల్ 60,000, సన్రీ క్రెడిటార్స్ 70,000, బ్యాంక్ ఓడి 30,000 అండ్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ ఆల్సో కరెంట్ లయబిలిటీ 5,000. టోటల్ అమౌంట్ వచ్చేసి 1,65,000. ఇలా కరెంట్ అసెట్స్ టోటల్ కరెంట్ లయబిలిటీస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫార్ములాలో ఇన్సర్ట్ చేయండి. కరెంట్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు 2,65,000, కరెంట్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు 1,65,000. సో ఇది ప్రపోర్షనేట్ 1.61 అంటే 1.61:1 అనమాట. 1 లయబిలిటీస్ ఉంటే 1.61 కరెంట్ అసెట్స్ ఉన్నాయి. అంటే ఐడియల్ రేషియో ఎంత ఉండాలి? 2:1 ఉండాలి. అంటే ఐడియల్ రేషియో కంటే ఈ రేషియో తక్కువగానే ఉంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ 1.61 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మరి రాసేటప్పుడు ఎలా రాయొచ్చు మనం? 1.61 ఇలా రాసుకోవచ్చు. ఈ 1 అనేది కరెంట్ లయబిలిటీస్, 1.61 అనేది కరెంట్ అసెట్స్గా మనం రాసి చూపొచ్చు. సో ఇది ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్, ఈ ప్రాబ్లమ్ని బేస్ చేసుకుని ఇంకో రేషియో కూడా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఆ రేషియో ఏంటనేది చూడండి. వాట్ ఈస్ ద లిక్విడ్ ఆర్ యాసిడ్ టెస్ట్ రేషియో అకార్డింగ్ టు ద డాటా గివెన్ ఇన్ ద క్వశ్చన్ నెంబర్ 11. ఇంతకుముందు ఉన్న క్వశ్చన్లో ఉన్న డాటాను ఆధారంగా చేసుకొని మనకి లిక్విడ్ ఆర్ యాసిడ్ టెస్ట్ రేషియో ఏంటి. సో దీనికి ఫార్ములా ఏంటని మనం చూద్దాం. ఇక ఫార్ములా లిక్విడ్ రేషియో ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ యాసిడ్ టెస్ట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు లిక్విడ్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. మరి వాట్ ఆర్ ద లిక్విడ్ అసెట్స్? టోటల్ కరెంట్ అసెట్స్ నుండి స్టాక్ కానీ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ని మైనస్ చేస్తే వచ్చే వాటిని మనం లిక్విడ్ అసెట్స్ అంటాం. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసాం. లిక్విడ్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు, లేదంటే స్టాక్ని కానీ ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ ఎక్స్క్లూడ్ చేసి రిమైనింగ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అంటే రిమైనింగ్ ఏంటి? 70,000 ప్లస్ 90 ప్లస్ 45 ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 2,30,000. మరి ఇంతకుముందు టోటల్ కరెంట్ అసెట్స్ ఎంత ఉన్నాయి అంటే 2,65,000. అందులో 35,000 ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ సంబంధించి స్టాక్ సంబంధించి మైనస్ చేస్తే రిమైనింగ్ అసెట్స్ ఎంత? 2,30,000. ఈ 2,30,000 అనేది లిక్విడ్ అసెట్స్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ టోటల్ కరెంట్ అసెట్స్ ఇక్కడ ఇచ్చాం. టోటల్ కరెంట్ అసెట్స్ నుండి ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ను తర్వాత స్టాక్ను మైనస్ చేస్తే వచ్చేదాన్ని మనం లిక్విడ్ అసెట్స్గా తీసుకోవచ్చు. సో దట్ మీన్స్ 2,65,000 మైనస్ 5,000 ప్లస్ 30,000, దట్ ఈస్ 35,000 మైనస్ చేయండి. రిమైనింగ్ ఫిగర్ 2,30,000. సో ఇలా లిక్విడ్ అసెట్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత కరెంట్ లయబిలిటీస్ యాజ్ యూజువల్గా ఇంతకుముందు ఉన్న ప్రాబ్లంలో అమౌంటే, దట్ ఈస్ 1,65,000. సో ఈ రెండింటిని ఫార్ములాలో ఇన్సర్ట్ చేయండి. లిక్విడ్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు 2,30,000 బై కరెంట్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు 1,65,000. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1.39. సో దీన్ని ఎలా రాయొచ్చు? 1.39:1గా రాయొచ్చు మనం. సో అది అయితే దీని యొక్క ఐడియల్ రేషియో ఏంటంటే 1:1. అంటే ఇది ఐడియల్ రేషియో కంటే ఎక్కువగానే ఉంది. సో కాబట్టి లిక్విడ్ రేషియో ఏంటంటే ఆన్సర్ 1.39 ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఇదే ప్రాబ్లంను బేస్ చేసుకొని ఇంకొక ప్రాబ్లం కూడా మనం ఇంకొక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. వాట్ ఈస్ ద అబ్సల్యూట్ లిక్విడ్ రేషియో యాజ్ పర్ ద డాటా గివెన్ ఇన్ ద క్వశ్చన్ నెంబర్ 11. సో సేమ్ క్వశ్చన్ తీసుకున్నాం ఇక్కడ కూడా. సో అబ్సల్యూట్ లిక్విడ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటంటే అబ్సల్యూట్ లిక్విడ్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. దెన్ వాట్ ఆర్ ద అబ్సల్యూట్ లిక్విడ్ అసెట్స్ అంటే క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్, మార్కెటబుల్ సెక్యూరిటీస్. బట్ ఇక్కడ ఈ ప్రాబ్లంలో కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం ఇవ్వడం జరిగింది, దట్ ఈస్ 70,000. ఇక రిమైనింగ్ క్యాష్ ఇన్ హ్యాండ్ కానీ తర్వాత మార్కెటబుల్ సెక్యూరిటీస్ కానీ ఏం లేదు. కాబట్టి అబ్సల్యూట్ లిక్విడ్ అసెట్ ఓన్లీ వన్ అసెట్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం, దట్ ఈస్ 70,000 బై కరెంట్ లయబిలిటీస్, దట్ ఈస్ 1,65,000. కాబట్టి ఇక ఆన్సర్ వచ్చేసి 0.42. కాబట్టి 13 క్వశ్చన్కి ఆన్సర్ 0.42. మరి ఎంత ఉండొచ్చు? 1:2 ఉంటే దీన్ని ఐడియల్ రేషియో అంటాం. అంటే 1 లేదు, 0.42 వరకు ఉంది. సో ఈ విధంగా మనకు క్వశ్చన్స్ లిక్విడిటీ రేషియో సంబంధించిన క్వశ్చన్ కూడా అడగవచ్చు. అంటే ఇంత పెద్ద ప్రాబ్లం లెక్కలో ఇస్తాడా ఇవ్వడా అనేది మనకు తెలియదు. బట్ వే ఆఫ్ క్యాలిక్యులేషన్ అనేది మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి. ఏ ప్రాబ్లం వచ్చినా మీరు చేయగలుగుతారు.
ఇక అబ్జల్యూట్ లిక్విడ్ అసెట్స్ గురించి చెప్పాం. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్, మార్కెటబుల్ సెక్యూరిటీస్ ఆర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, వీటన్నిటి కలిపి చెప్తాం. సో ఇక్కడ 70,000 ఎలా 45,000 ప్లస్ 25,000 ఈజ్ ఈక్వల్ టు 70,000 క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో 70,000 బై 1,65,000 ఈజ్ ఈక్వల్ టు 0.42. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ స్టాక్ టర్నోవర్ రేషియో, బి స్టాక్ వెలాసిటీ రేషియో, C both A and B, D none of the above. It is clear that inventory turnover ratio is also called as stock turnover ratio. It is also known as stock velocity ratio. అంటే ఎంత ఫ్రీక్వెంట్గా స్టాక్ అనేది కన్వర్ట్ అవుతుంది, సేల్స్గా అనేది స్టాక్ అవుట్ అవుతుంది అనేది ఈ రేషియో మనకు చెప్తుంది. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ యాక్టివిటీ ఆర్ టర్నోవర్ రేషియో. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్నోవర్ రేషియోస్ ఉన్నాయి, వాటిని యాక్టివిటీ రేషియో అంటారు. సో మరి ఇందులో కాంది ఏదని అడుగుతున్నాడు. ఏ ప్రొప్రైటరీ రేషియో, బి ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో, సి డెటాస్ టర్నోవర్ రేషియో, డి క్రెటాస్ టర్నోవర్ రేషియో. ఇక్కడ బిసిడి అంటే ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో, డెటాస్ టర్నోవర్ రేషియో, క్రెటాస్ టర్నోవర్ రేషియో. దీస్ త్రీ రేషియోస్ ఆర్ రిలేటెడ్ టు యాక్టివిటీ రేషియోస్ ఆర్ దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ టర్నోవర్ రేషియోస్. మరి కాంది ఏంటంటే ప్రొప్రైటరీ రేషియో ఈజ్ నాట్ ఏ టర్నోవర్ రేషియో. మరి ప్రొపరేటర్ రేషియో ఏం రేషియో, అది లివరేజ్ రేషియో అని వచ్చి దాన్ని సాల్వెన్సీ రేషియో అని దాన్ని పిలుస్తాం. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ అండ్ చూస్ రాంగ్ ఫార్ములా అని అడుగుతున్నాడు. ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఇవ్వడం జరిగింది, అందులో రాంగ్ ఏంటనేది ఐడెంటిఫై చేయమని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ, ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ ఇన్వెంటరీ. సో ఇది గుర్తుపెట్టుకొని ఫార్ములాలో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎలా వస్తుంది, మరి ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ అంటే నెట్ పర్చేజెస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. యావరేజ్ ఇన్వెంటరీ అంటే ఓపెనింగ్ స్టాక్ ఆర్ ఓపెనింగ్ ఇన్వెంటరీ ప్లస్ క్లోజింగ్ ఇన్వెంటరీ బై 2. ఈ ఫార్ములాతో మనం యావరేజ్ ఇన్వెంటరీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ ఇన్వెంటరీ. బి, ఆప్షన్ బి, డెటాస్ టర్నోవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు నెట్ క్రెడిట్ సేల్స్ by average trade debtors. C, creditors turnover ratio net credit purchases by average trade creditors. అంటే ఆప్షన్లో ఉన్న ఫార్ములా కరెక్ట్ వన్, బి ఫార్ములా కూడా కరెక్టే, సి క్రెడిటార్స్ టర్నోవర్ రేషియో ఫార్ములా కూడా కరెక్టే. డి చూద్దాం, వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై వర్కింగ్ క్యాపిటల్. సో ఇట్ ఈస్ నాట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కరెక్టే, బై వర్కింగ్ క్యాపిటల్ కాదు, యావరేజ్ వర్కింగ్ క్యాపిటల్ తీసుకోవాలి. యావరేజ్ వర్కింగ్ క్యాపిటల్ మీన్స్ ఓపెనింగ్ వర్కింగ్ క్యాపిటల్ ప్లస్ క్లోజింగ్ వర్కింగ్ క్యాపిటల్ బై 2తో చేస్తే అప్పుడు మనకు వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో వస్తుంది. కాబట్టి ఆప్షన్ డి రాంగ్ ఫార్ములా. మరి కరెక్ట్ ఏముండాలి ఇక్కడ, సింపుల్గా ఒకటే వర్డ్ మిస్ అయింది, యావరేజ్ వర్కింగ్ క్యాపిటల్ అని ఉంటుంది, కరెక్ట్ ఫార్ములా అవుతుంది. సో దాన్ని కూడా గమనించండి. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ యాక్టివిటీ ఆర్ టర్నోవర్ రేషియోస్ అండ్ చూస్ రాంగ్ వన్. సో ఇలాంటి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కూడా రావచ్చు మనకు. ఇక్కడ యాక్టివిటీ ఆర్ టర్నోవర్ రేషియోస్ సంబంధించి రాంగ్ వన్ ఏంటని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ, ఏ హై ఇన్వెంటరీ టర్నోవర్ ఆర్ స్టాక్ వెలాసిటీ ఇండికేట్స్ ఎఫిషియన్సీ మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీ రేస్. సో హై టర్నోవర్ రేషియో ఏదైతే ఉందో దాన్ని ఎఫిషియన్సీ ఆఫ్ మేనేజ్మెంట్గా మనం చెప్పవచ్చు, అంటే ఇన్వెంటరీని చాలా ఎఫిషియెంట్గా మేనేజ్ చేస్తారని అర్థం. బి, ఇన్ డెటార్స్ టర్నోవర్ రేషియో డెటార్స్ షుడ్ ఆల్వేస్ బి టేకెన్ ఎట్ గ్రాస్ వాల్యూమ్. అంటే డెటార్స్కి మనకు బ్యాడ్ డెట్స్ ఉంటాయి, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఉంటాయి, వాటిని డిడక్ట్ చేయకంటే ముందున్నటువంటి వాల్యూని మనం గ్రాస్ వాల్యూ అంటాం. సో బిఫోర్ డిడక్షన్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ అండ్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. సో మనం ఇక్కడ ఈ డెటాస్ టర్నోవర్ రేషియో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే డెటాస్ను గ్రాస్ వాల్యూ మాత్రమే తీసుకోవాలి, నెట్ వాల్యూ తీసుకోకూడదు. సో ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్ వన్. ద ఐడియల్ క్రెడిటార్స్ టర్నోవర్ రేషియో ఈజ్ 6. సో దిస్ ఈస్ ద రాంగ్ వన్. ఐడియల్ క్రెడిటార్స్ టర్నోవర్ రేషియో అనేది 6 కాదండి, ఇది 12 ఉండాలి. కాబట్టి దిస్ ఈస్ ద రాంగ్ వన్. డి, ఏ హయ్యర్ వర్కింగ్ క్యాపిటల్ టర్నోవర్ రేషియో ఇండికేట్స్ ఎఫిషియంట్ యూటిలైజేషన్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ వన్. సో కాబట్టి ఇక్కడ రాంగ్ ఏంటంటే, రాంగ్ స్టేట్మెంట్ ఏంటంటే ద ఐడియల్ క్రెడిటార్స్ టర్నోవర్ రేషియో 6 ఈజ్ ద రాంగ్ వన్. అక్కడ 6 బదులుగా 12 ఉంటే అది కూడా కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐడియల్ రేషియోస్ ఆర్ కరెక్ట్? ఐడియల్ స్టాక్ టర్న్ ఓవర్ రేషియో 8 ఉండాలి. ఇది 8 టైమ్స్. మనకు యాక్టివిటీ రేషియోస్ మనం టైమ్స్లో చెప్తాం. 8 టైమ్స్ ఉంటే దాన్ని ఐడియల్ స్టాక్ టర్న్ ఓవర్ రేషియో అంటాం. నెక్స్ట్ బి, ఐడియల్ క్రెడిటార్స్ టర్న్ ఓవర్ రేషియో 12. ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఐడియల్ ఫిక్స్డ్ అసెట్స్ టర్న్ ఓవర్ రేషియో ఇస్ 5. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. కాబట్టి ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబవ్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఇక్కడ వన్ మోర్ ప్రాబ్లమ్ ఇవ్వడం జరిగింది. ద కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ rupees 5 lakhs. The opening stock is rupees 40,000 and closing stock is 60,000. What is the inventory turnover ratio? సో మనకి ఇన్వెంటరీ టర్నోవర్ రేషియోకి ఫార్ములా ఏంటి చూద్దాం. సొల్యూషన్లో చూడండి, ఇన్వెంటరీ టర్నోవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ ఇన్వెంటరీ. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్రాబ్లంలో క్లియర్గా ఇచ్చాడు 5 lakh రూపీస్. సో 5 lakh రూపీస్ తీసుకోండి. సో యావరేజ్ ఇన్వెంటరీ ఇంతకుముందు ఫార్ములా కూడా చూసాం. యావరేజ్ ఇన్వెంటరీ క్యాలిక్యులేట్ చేయడానికి ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ బై 2. సో ఓపెనింగ్ స్టాక్ 40,000, క్లోజింగ్ స్టాక్ 60 by 2 ఈజ్ ఈక్వల్ టు 5 lakhs. 40 plus 60 ఈజ్ ఈక్వల్ టు 1 lakh by 2 ఈజ్ ఈక్వల్ టు 50,000. అంటే 5 lakhs by 50 ఈజ్ ఈక్వల్ టు 10 times. మనం యాక్టివిటీ రేషియోస్ను టైమ్స్లో చెప్తాం. కాబట్టి ఈ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన రేషియో ఆన్సర్ ఏంటి? 10 times ఈజ్ ది కరెక్ట్ వన్. సో ఈ విధంగా ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో కానీ ఎనీ యాక్టివిటీ రేషియో కానీ ఫార్ములా గుర్తుపెట్టుకొని ఇలా క్యాలిక్యులేట్ చేయండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఇన్వెంటరీ కన్వర్షన్ పీరియడ్ యాజ్ పర్ ద డాటా గివెన్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 9? సో కన్వర్షన్ పీరియడ్ కూడా మనం నంబర్ ఆఫ్ డేస్లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ కన్వర్షన్ పీరియడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనకు స్టాక్ టర్న్ ఓవర్ రేషియో మనం ఫైండ్ అవుట్ చేసి ఉండాలి. ఆల్రెడీ 19th క్వశ్చన్లో మనం స్టాక్ టర్న్ ఓవర్ రేషియో 10 timesగా ఫైండ్ అవుట్ చేస్తాం. మరి ఇప్పుడు ఇన్వెంటరీ కన్వర్షన్ పీరియడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది చూద్దాం. సో ఇలా ఇన్వెంటరీ కన్వర్షన్ పీరియడ్ ఫార్ములా ఏంటంటే నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ ఇయర్, దట్ ఈస్ 365 days బై ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో. సింపుల్ ఫార్ములా. మీరు ఇన్వెంటరీ కన్వర్షన్ పీరియడ్ కనుక్కోవచ్చు, డేటాస్ కలెక్షన్ పీరియడ్ కనుక్కోవచ్చు, క్రెడిటార్స్ కలెక్షన్ పీరియడ్ కూడా కనుక్కోవచ్చు. అన్నిటికీ కన్వర్షన్ పీరియడ్కి ఫార్ములా ఏంటంటే నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ ఇయర్ బై ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో. సో ఇక్కడ 360 బై ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో అంటే 365 days ఇన్ ఏ ఇయర్ బై ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఈజ్ ఈక్వల్ 10 times. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 36.5 days. సో ఇన్వెంటరీ అనేది ఇన్వెంటరీకి సంబంధించిన అంటే స్టాక్ను కన్వర్ట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందంటే 36.5 daysకి ఒకసారి స్టాక్ అనేది కన్వర్ట్ అవుతూ ఉందని మనం ఇలా చెప్పవచ్చు. కాబట్టి 36.5 days ఈజ్ ది కరెక్ట్ వన్. ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. సో ఇలా ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్, గివెన్ యాన్యువల్ క్రెడిట్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు 25,000, సేల్స్ రిటర్న్స్ ఈజ్ ఈక్వల్ టు 1,000, debtors is equal to 3,000, bills receivable is equal to 1,000, bad debts is equal to 500. What is the debtors turnover ratio? So ఇక్కడ debtors turnover ratio is equal to formula debtors turnover ratio is equal to annual net credit sales by average trade debtors is equal to ఇక్కడ మన ప్రాబ్లంలో టోటల్ యాన్యువల్ సేల్స్ ఇచ్చాడు 25,000, సేల్స్ రిటర్న్స్ మనం డిడక్ట్ చేయాలి. సో 25,000 మైనస్ 1,000 బై డేటాస్. సో ఇక్కడ డేటాస్ 3,000 ఇచ్చారు, బ్యాడ్ డేట్స్ కూడా 500 ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ట్రేడ్ డేటాస్లో 2 terms ఉంటాయి. ఒకటి డేటాస్ ఇంక్లూడ్ అంటే బిల్స్ రిసీవబుల్ కూడా మనం పార్ట్ అయితే తీసుకోవాలి, అందులోనే పార్ట్గా తీసుకోవాలి. కాబట్టి 3,000 డేటాస్ ప్లస్ 1,000 బిల్స్ రిసీవబుల్. మరి వాట్ అబౌట్ ద బ్యాడ్ డేట్స్? ఇంతకుముందు మనం చూసాం డేటాస్ టర్న్ ఓవర్ రేషియో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ డేటాస్ అమౌంట్ను గ్రాస్ అమౌంట్ మాత్రమే తీసుకోవాలి, బ్యాడ్ డేట్స్ని డిడక్ట్ చేయకూడదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. సో మరి ఇక్కడ యావరేజ్ అన్నాడు కదా, మీరు యావరేజ్ చేయరాసారని మీకు డౌట్ రావచ్చు. మనకి ఎప్పుడైతే 2 balances ఇచ్చినప్పుడు అంటే ఓపెనింగ్ డేటాస్, ఓపెనింగ్ బిల్స్ రిసీవబుల్ అండ్ క్లోజింగ్ డేటాస్, క్లోజింగ్ బిల్స్ రిసీవబుల్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం యావరేజ్ చేస్తాం. సింగిల్ ఫిగర్ ఉన్నప్పుడు దాన్నే యావరేజ్ ఫిగర్గా మనం డైరెక్ట్గా తీసుకోవాలి. సో ఇది కూడా అబ్జర్వ్ చేయండి. సో 25,000 మైనస్ 1,000 ఈజ్ ఈక్వల్ టు 24, 3,000 ప్లస్ 1,000 ఈజ్ ఈక్వల్ టు 4,000, 24,000 బై 4 ఈజ్ ఈక్వల్ టు 6 times. సో ఇక్కడ డేటాస్ టర్న్ ఓవర్ రేషియో అనేది ఎంత? 6 timesగా వచ్చింది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద యావరేజ్ కలెక్షన్ పీరియడ్ యాజ్ పర్ ద డాటా గివెన్ ఇన్ ది క్వశ్చన్ నెంబర్ 21? సో ఆల్రెడీ మనకు యావరేజ్ కలెక్షన్ పీరియడ్ అంటే డేటాస్ యావరేజ్ కలెక్షన్ పీరియడ్
మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి, నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఆర్ నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఎ ఇయర్ బై డేటాస్ టర్న్ ఓవర్ రేషియో. సో ఇక్కడ 365 డేస్ ఇన్ ఎ ఇయర్, సో 365 డేస్ ఇన్ ఎ ఇయర్ బై మనకు ఆల్రెడీ డేటాస్ టర్న్ ఓవర్ రేషియో 6 టైమ్స్ కనుక్కున్నాం. సో 365 బై 6 ఈజ్ ఈక్వల్ టు 60.83 ఆర్ 61 డేస్. అంటే ఎవ్రీ 61 డేస్కి ఈ డేటాస్ అనేది కన్వర్ట్ అవుతున్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు, కలెక్షన్ అవుతున్నాయి అనేది మనం ఇలా మీనింగ్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి 61 డేస్ ఈజ్ ద కరెక్ట్ వన్, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఈ విధంగా ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని వే ఆఫ్ క్యాలిక్యులేషన్ మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్, ద ఎబిలిటీ ఆఫ్ ఎ కన్సర్న్ టు మీట్ ఇట్స్ లాంగ్ టర్మ్ ఆబ్లిగేషన్స్ ఈజ్ కాల్డ్ ఏ సాల్వెన్సీ, బి లిక్విడిటీ, సి ప్రాఫిటబిలిటీ, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. So correct answer is A, solvency. What is the solvency? The long term repayment capability of the organization is called as solvency. అంటే దీర్ఘకాలిక అప్పులను చెల్లించే పరిస్థితిని మన సంస్థ చెల్లించే స్థితిని సాల్వెన్సీగా మనం చెప్పవచ్చు. మరి షార్ట్ టర్మ్ పేయింగ్ కెపాసిటీని ఏమంటాం, లిక్విడిటీ అంటాం. లాంగ్ టర్మ్ అయితే దాన్ని సాల్వెన్సీగా మనం పిలుస్తాం. సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సాల్వెన్సీ రేషియో. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్వెన్సీ రేషియోస్ ఉన్నాయి. సో ఇక్కడ కాన్ది ఏదైనా అడుగుతున్నారు. ఆప్షన్ ఏ డెట్ ఈక్విటీ రేషియో, ఇట్ ఈస్ సాల్వెన్సీ రేషియో అంటాం. బి క్యాపిటల్ గేరింగ్ రేషియో, ఇట్ ఈస్ ఆల్సో సాల్వెన్సీ రేషియో. డేటాస్ టర్న్ ఓవర్ రేషియో, డేటాస్ టర్న్ ఓవర్ రేషియో ఈజ్ ఏ నాట్ సాల్వెన్సీ రేషియో, ఇట్ ఈస్ యాక్టివిటీ రేషియో ఆర్ టర్న్ ఓవర్ రేషియో. కాబట్టి ఇది సి అనేది కాదు. ఫిక్స్డ్ అసెట్ రేషియో కూడా మనకు సాల్వెన్సీ రేషియో చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. Next one, which of the following ratio is also known as external internal equity ratio? A property ratio, B debt equity ratio, C capital gearing ratio, D fixed asset ratio. సో ఇక్కడ డెట్ ఈక్విటీ రేషియోగా మనం కరెక్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్స్టర్నల్ డెట్కి ఇంటర్నల్ ఈక్విటీ, అంటే ఎక్స్టర్నల్ ఈక్విటీకి ఇంటర్నల్ ఈక్విటీకి మధ్య రిలేషన్షిప్ని డెట్ ఈక్విటీ రేషియో మనకు తెలియజేస్తుంది. కాబట్టి దీన్ని ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఈక్విటీ రేషియో అని కూడా దీన్ని పిలుస్తారు. సో ఇదండి మనకు పార్ట్ 1లో రేషియోస్కి సంబంధించి మన ఇంపార్టెంట్ బిడ్ బ్యాంక్ డిస్కస్ చేసాం. సో ఈ బిడ్ బ్యాంక్ అంతా కూడా ఈ బుక్స్ని రెఫర్ చేయడం ద్వారా తయారు చేయడం జరిగింది. ఇక్కడ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది శర్మ అండ్ శశికే గుప్తా, కళ్యాణి పబ్లిషర్స్. ఇంకొకటి అదర్ ఆథర్ ఏంటంటే ఎస్పి జైన్ అండ్ నరంగ్ బుక్ కూడా ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్కి మంచి బుక్ ఉంది, దాన్ని కూడా మీరు రెఫర్ చేయొచ్చు. సో దీంతోపాటు ఫైనాన్షియల్ అకౌంటింగ్కి ఆల్రెడీ తెలుసు ఎస్పి జైన్ అండ్ కేఎల్ నరంగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ బై ఎస్ఎన్ మహేశ్వరి బుక్ కూడా మీరు రెఫర్ చేయొచ్చు. ఇవి రెఫరెన్స్ బుక్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. సో మనకు టైం లేక నేను హ్యాండ్ రిటన్ ఇది నేను ఓన్గా తయారు చేసి ఈ నోట్స్ తయారు చేసి మీకు పీడిఎఫ్ రూపంలో తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులతో షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. కైండ్లీ సపోర్ట్ మై ఛానల్.